పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల దెబ్బ చూసి కావాలని తిన్నట్టుంది. ఎవరైనా కావాలని రాయని తంతారా? నాకు అమ్మా నాన్న లేరనే కదా నీ అలుసు. నేను అనాథలాడితేనే కదా. మన బండా ప్రేమలో పడ్డాడు. ఏంటి మీరు అంటుంది? నిజం, మా కళ్ళారా మేము చూసాం. చాలా ఆశ్చర్యంగా ఉందే. మన బండ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయికి కూడా బండంటే ఇట్టమే. ఇక అటు ఇటు పెద్దలు పూనుకొని మనవు చేసేయటమే. మీరు అంటుంది నిజమేనా? మన బండ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? ఆ అమ్మాయి కూడా మనవాడంటే ఇష్టమా? ఎంత సార్లు వార్త చెప్పారమ్మా. ఎంతకీ ఎవరా అమ్మాయి? మన నాగన్నమావ మరదలు శివంగి. అవును, చాలా చిన్నప్పుడు చూసినాను. చురుకైన పిల్ల, తెలివైన పిల్ల అనుకునేటోళ్ళు. ఆ పిల్లకు పెళ్ళిడు వచ్చినదా? చాలా సంతోషం. మీరు చెప్పినట్టు ఇద్దరు ఒకరికొకరు ఎట్టబడితే ఇంకా అంతకంటే ఆనందం నాకు ఇంకేం కావాలి? నాకు తెలుసుండి నాగన్నకి కూడా ఏమీ పట్టింపు ఉండదు అనుకుంటున్నాను. రవిబాబు, మీ నోటితో ఎందాకనే అన్నారు బండకి త్వరలోనే మంచి అమ్మాయి దొరుకుతుందని. ఒక గడి కూడా కాలేదు, ఎంతలోనే ఈ శుభవార్త. మీది మంచి మనసు బాబు. మంచి మనసుతో నిస్వార్థంగా ఏ తలుసుకున్నా కూడా జరుగుతుందని పెద్దలు ఊరికే అనలేదు బాబు. ఇందులో నాదే ఉంది. బండా చాలా మంచివాడు. తెలిసే కాదు తెలియకుండా కూడా ఏనాడు ఏ తప్పు చెయ్యనివాడు. దాదాపు దైవం లాంటి మనసున్నవాడు. అందుకే తనకంతా మంచి జరగాలని చెప్పాను, అంతే. సత్తమ్మత్తుందా? అది ఇంటికాడిని ఏదమ్మా. ఇందాకే ఎర్రోడొచ్చి తన భార్యకి పంటి నొప్పి అంటే నేనే పంపించినాను. వచ్చేతుండదులే అమ్మా. రవిబాబు, పైకి చెప్పకపోయినా సత్యమ్మ బండ కోసం పడిన మానసిక బాధ అంతా ఇంత కాదు. ఏనాడు ఎవ్వరికి చెప్పుకోలేదు. అయినా ప్రతినిత్యం ప్రతిచ్చానం బండ కోసం బాధపడుతూనే ఉంటది. రవిబాబు, మన రెండు కాళ్ళల్లో ఒకదానిలో నలుసు పడితే అది తగ్గేంత వరకు ఆ కన్నునే జాగ్రత్తగా చూసుకుంటాం. రెండో దాన్ని అస్సలు పట్టించుకో. అలా అని రెండు కళ్ళు మనవి కాకుండా పోతాయా? చెప్పండి బాబు. మీరంటున్నది
లచ్చనని ఎంత ప్రేమగా చూసుకున్నావా అంతకంటే రెట్టింపుగా బాండని చూసుకున్నాం. దీనిలో మా స్వార్థం ఏమీ లేదు. ఇందాక చెప్పిన కన్ను ఉదాహరణే. బండ కొంచెం అమాయకంగా ఉండేటోడు, అందుకే వాళ్ళ అమ్మవాడిని మరింత జాగ్రత్తగా పెంచినది. సరే సరే, జరిగిపోయింది కాదు, జరగబోయేది చూడు. అసలు నీకు ముందు ముక్కుతాడెత్తే తప్ప ఆ అల్లరి తగ్గదు. ఏమంటారు రాయ్ బాబు? అవును, బాగా చెప్పారు. ఓహో, సిరమ్మ నాకంటే అల్లరి చేస్తుంది. ఆ అమ్మనేమనుకుండా నన్నంటారే? అవును రాయ్ బాబు, సిరమ్మని చూసి చాలా రోజులైంది. ఎక్కడుంది? ఏవో ఎగ్జామ్స్ అని చెప్పి సిటీకి వెళ్ళింది. ఈ వారంలో వచ్చేస్తుంది. కమలి, అందరికి వంట చెయ్యమ్మా, భోజనాలు చేసి మాట్లాడుకుందాం. ఇక తిన్నట్టే. ఏం కాదు, నీళ్ళు వంట చేస్తుంది, అందరం తిందాం. నేనా? నువ్వే. నువ్వేనమ్మా, పద పద. ఆ. రండి బాబు రండి. ఆగు. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. మరి మాట్లాడు. ఏం మాట్లాడను? నువ్వేది మాట్లాడినా సరే. ఎందుకలాగా? నీ మాటలు ఎంతసేపు విన్నా చాలా బాగుంటాయి. ఇంకా నువ్వు నవ్వినా బాగుంటావు. నువ్వు కోపంలో కూడా అందంగా ఉంటావు. నువ్వు పైకి అమాయకుళ్ళ కనిపిస్తావు కానీ ఆ అమ్మాయిల్ని మాటలతో పడేయడం ఎక్కడ నేర్చుకున్నావు? అవన్నీ నాకు తెలీదు. నా మనసుకు నచ్చింది చెప్పాను, అంతే. నువ్వు పైకి అమాయకుళ్ళ కనిపిస్తావు కానీ ఆ అమ్మాయిల్ని మాటలతో పడేయడం ఎక్కడ నేర్చుకున్నావు? అవన్నీ నాకు తెలీదు. నా మనసుకు నచ్చింది చెప్పాను, అంతే. ఇందులో అబద్ధం ఏమీ లేదు. ఇదిగో ఇదో పెద్ద అబద్ధం. కాదు, నీకు నీ గురించి నిజాలే చెప్పాను. నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పవా? నాకు నీ అమాయకత్వం ఇట్టం, చిన్నపిల్లాళ్ళలాంటి నీ మనసు ఇట్టం. ఇక నాకు ఇట్టం లేనివి చెప్పనా? చెప్పు. అన్నీ కోల్పోయినోళ్లాగా, ఏదాంతిలాగా, సర్వసంగ పరిత్యాగిలాగా కనిపించడానికి కారణమైన ఆ గడ్డం అంటే ఇట్టం లేదు. నువ్వు నెమ్మదిగా మాట్లాడడం అస్సలు ఇట్టం లేదు. కోడిగాడు చిన్నవాడు ఎలా ఉండాలి? గలగలా మాట్లాడుతూ ఉండాలి. ఇదిగో ఈ నవ్విట్టం. అదిగో ఆ సిగ్గుపడ్డం ఎట్టు ఉండదు. మగోడు సిగ్గుపడితే నాకు నచ్చదు. మగోడు మగోళ్ళలా ఉండాలి. మరి నువ్వు కూడా ఆడపిల్లలా కాకుండా పులిపిల్లలా లేవా? ఆడది మొగోడులాగా పరిస్థితులను బట్టి ప్రవర్తించొచ్చు, కానీ మొగోడు ఏ పరిస్థితుల్లోనే ఆడదాల్లా ప్రవర్తించకూడదు. ఇది అతి పురాతనమైన సుగుణ శాస్త్రంలో కూడా రాసుంది.
నీకు అన్ని శాస్త్రాలు తెలుసని నాకు తెలుసు. నువ్వు కనిపించవు కానీ మహామేధావి. గుండెల్లో ఎంతో బాధను దాచుకుని ప్రేమ కోసం పరితపెత్తున్నావని నాకు తెలుసు. నీ అంత కాకపోయినా నాకు సానా విద్యలు తెలుసు. నా తండ్రి ముక్కోటి పరమ తపస్వి. నీలాగా నీ తండ్రిలాగా ఎన్నో గ్రంథాలు చదివాడు. ఆయన అడుగుజాడల్లో పెరిగిందాన్ని. నీ గురించి ఇక్కడికి రాకముందే నేను విన్నాను. మా బావ నాగన్న ద్వారా మరికొంత విన్నాను. అందుకే నీకిట్టమైతే నీతో 7 అడుగులు నడిచి నీ ఇంటి దాకా రావాలనుంది. రానిస్తావా? నా జీవితంలో ఇటువంటి ఘట్టం వస్తుందని అనుకోలేదు. ఒక అమ్మాయి నువ్వు నాకు నచ్చావంటమే కాకుండా నాలో నచ్చినవి నచ్చనివి చెప్తుందంటే తప్పకుండా నేను నా కోసం ఆ బ్రహ్మదేవుడే పుట్టించాడనుకుంటాను. పెద్దోళ్ళకి మనమే చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళకి మన మనసులు తెలియక ఏరే విధంగా ఆలోచిస్తారు. ఎక్కువ మంది ప్రేమికుల్లాగానే మనం కూడా కట్టబడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పిద్దాం. బలవంతంగానా? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? ఏమో అలా అనిపించింది. ఒప్పించలేమనుకుంటున్నావా? కొద్దిగా. నీ అసలు పేరు? రాముడు. అందరూ బండానే పిలుస్తారు. ఎవరికి తెలియదు కూడా. అయితే బండరావుడన్నమాట. కాదు, రాముడు అంతే. నేనెలా పిలవను? నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను. నువ్వేమన్నా దేవుడువా ఎలా పిలిచినా పలకడానికి? రావుడు అని పిలుస్తాను, సరేనా? సరే. నీకోటి చెప్పనా బండ? చెప్పు. అదిగో చూసావా, రావుడు అంటేనే పలకమన్నానా? అలవాటైపోయింది. ఇక్కడ నుంచి కొన్ని కొత్త అలవాట్లు చేసుకో. అట్టాగే. సరేలే, మళ్ళీ కలుస్తాను. వస్తాను. మరి నిన్నేమని పిలవను? నువ్వెలా పిలిచినా పలుకుతాను. నువ్వేమన్నా దేవతవా ఎలా పిలిచినా పలకడానికి? అబ్బో, మాటకు మాట బానే చెప్తున్నావు. సరే, నువ్వే చెప్పు. శివంగి అని పిలుస్తాను. నువ్వెలా పిలిచినా పలుకుతాను. నువ్వేమన్నా దేవతవా ఎలా పిలిచినా పలకడానికి? అబ్బో, మాటకు మాట బానే చెప్తున్నావు. సరే, నువ్వే చెప్పు. శివంగి అని పిలుస్తాను. సరే. శివంగి. రండి రండి. ఎప్పుడు ఇటువైపు రాని వాళ్ళు ఇప్పుడేంటి ఇలా వచ్చారు? ఏ నాకూడదా? అది కాదమ్మా, ఏదో కొద్దో గొప్ప బంధం ఉంది కానీ ఏనాడు ఇటువైపు రారు కదా, అందుకనే అనుమానంతో అడిగాను. ఇంతకీ సీతక్క ఎక్కడుంది? అది మా మరదలు శివం కలిసి తోటలోకి వెళ్ళారు, వచ్చేస్తారు. కూర్చోండి. తేనెలో నానబెట్టిన దుంపలు ఉన్నాయి, తిందురు గాని తీసుకొస్తాను. వద్దులే మావా, అయినా అత్త ఎప్పుడు ఈ గుడిలో ఉండేది కాదు కదా, అందుకే ఇటువైపు వచ్చేవాళ్ళం కాదు. అయినా మా అయ్య హనుమయ్య ఎక్కువగా మీ ఇంటికే వచ్చేవాడుగా. అవును,
నువ్వేదన్నా మంచి కూర ఉన్నప్పుడు తీసుకొచ్చి మరీ నాకు తినిపించేవాడు. మరి మా అన్న తిమ్మప్ప నీకు మంచి స్నేహితుడు కదా. అవును, ఇప్పుడు కాదని ఎవరన్నారు? ఇంతకీ మీరు వచ్చిన సంగతి ఏంటి? ఏం లేదు మావా, అత్తతో చెప్పి మీ మరదలకి మంచి సంబంధం చేద్దామని వచ్చాం. శివంగికి మను చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి మీద ఉంది. తప్పకుండా చేద్దాం. ఇంతకీ ఎవరి సంబంధం? అది అది అట నీళ్ళవులుతావేంటే? ఏం లేదు నాగన్నా, మన రాజమాయి కొడుకు బండా లేడు? ఉన్నాడు. ఆ బండకిచ్చి మీ మరదల్ని చేద్దామని వచ్చాం. బండకి తగిన జోడు మా శివంగి. ఈ విషయం బండకు కూడా చెప్పాను, కానీ మా చేతికి వీడంటే ఎట్టం లేనట్టుంది. బండని 2 కళ్ళ చూడనివ్వట్లేదు. ఏ బండకేం తక్కువని? తక్కువని కాదమ్మా, దాని దృష్టిలో బండ ఒక అనాదని, అందుకే ఈ సంబంధం చెప్తే ఒప్పుకోదని నాదొక అనుమానం. అయినా శివంగిని కూడా మాట్లాడగల కదా. ఏంటి అడిగేది? శివంగి వచ్చి బండను పెళ్లి చేసుకుంటానన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అదేంటి, శివంగి గూడానికి వచ్చి ఎన్ని రోజులైంది? బండని ఎప్పుడు చూసింది? బండనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకుంది? నాగని మామ, ఇన్ని ప్రశ్నలు వేసుకోకుండా అత్త రాగానే ఈ సంబంధం గురించి చెప్పు. అత్తేమందో మాతో చెప్పు, దాన్ని బట్టి జరగాల్సింది చూద్దాం. నువ్వు అనవసరంగా కంగారు పడి అందరినీ కంగారు పెట్టి సందిగ్ధలో పడే మాకే. అలా చేస్తే ఇదిగో నా మనులాగే జరుగుతుంది. అవును నీళ్ళు, నీ పెళ్లి ముహూర్తం పెట్టారంట కదా. తన పెళ్లి ముహూర్తం పెట్టడం, అందరికీ మనువు కొవ్వులు చెప్పడానికి లచ్చన్న మావతో తిమ్మప్ప కలిసి అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇంతకీ ఈ సంబంధం గురించి నువ్వు సీతక్కతో మాట్లాడుతున్నావా లేదా? మాట్లాడతాను, కానీ నేను హామీ అయితే ఇవ్వలేను. అసలు శివంగి పెళ్లి గురించి గొడవ ఈనాటిది కాదు. దాని చిన్నప్పటి నుంచి మా సీత వాళ్ళ మేనత కొడుకు ఒకడున్నాడు, అతనికి చేయాలని మా సీత ఆశ. ఏ వాళ్ళకి బోల్డ్ డబ్బుందా? అవును, నీకెలా తెలుసు? ఇందులో పెద్ద తెలియటానికి ఏముందిలే, కానీ ఏదో చెప్తున్నావుగా, చెప్పు. అదే అతనికి చెయ్యాలని తన పట్టు. వాళ్ళేమో బస్తీలో కళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తారంట. నన్నన్నా